అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. పుణ్యకాలంనకు నాంది ప్రాస్తనగా మార్గశిరం ప్రారంభమవుతుంది. ధనుర్మాసము దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి జీవులను చేర్చే పుణ్యకాలం. దక్షిణం మృత్యుస్థానము. మానవ శరీరమే లంక. మృత్యువును పాలించే రావణుడే మనస్సు. అందుకే లంక దక్షిణ దిక్కున ఉన్నది. మృత్యుతత్వం నుండి అమృతత్వం వైపు, ఐహిక సుఖాల నుండి పారమార్థిక తత్వం వైపు, భగవంతుడి వైపు నుంచి పయనింపజేసేదే ధనుర్మాసం. అంటే ఓంకారము, పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి, ఈ మూడింటిలోనూ పరమాత్మతో జీవాత్మను దయతో చేర్చేదే ప్రకృతి. అందుకే ప్రకృతికి పురుషాకారమని పేరు. ఈ ప్రకృతియే లక్ష్మి, అనగా ప్రేమ. ఈ లక్ష్మి అంశగా అవతరించిన జీవిని పరమాత్మతో అనుసంధానింప చేయడానికి జన్మించిన తల్లియే ఆండాళ్ లేదా గోదాదేవి. తను ఒక గోపికగా ఊహించుకొని వ్రతం సాగించింది. ఈ ధనుర్మాసంలో శ్రీ ఆండాళ్ మహాదేవి తన వ్రతమునకు అనుగుణమైన మాసముగా ఎన్నుకొన్నది. గోదాదేవి చేసిన నిరుపావయ వ్రతము భక్తిని మాలగా అల్లి సువాసన భరితమైన పుష్పాలతో ఆ భగవంతునికి సేవించి ముక్తి పొందవచ్చునని గోదాదేవి సమర్పించిన గ్రంథమే తిరుపావై ప్రబంధము. ఇందులో 30 పాశురాలు ఉన్నాయి. భగవంతుడే ఒక ఉపాయంగా, వేరే ఏమీ కాదు అనే విశ్వాసాన్ని పెంపొందింపచేసే వ్రతమే ధనుర్మాస వ్రతము. అటు ఇహలోక సంపదను, ఇటు శ్రీపదమగు భగవదైశ్వర్యాన్ని అందించే వ్రతమే తిరుపావై వ్రతము. ఉపనిషత్తుల రహస్యాన్ని, 4 వేదాల సారాన్ని పురాణాలలోనూ ప్రతిపాదిస్తూ గీతామృత సారాన్ని పొదిగి అందించింది శ్రీ గోదాదేవి తిరుపావైలోని మొదటి పాశురము. ఆమె ఈ మాసమును ఇందలి నిండు పౌర్ణమి సౌందర్యమును, అద్భుత మహిమను గానం చేసింది. ఈ కాల సకల ఆశయాలకు, సంపదలను, కోరికలను పొందుటకు తగుట చేత ఆమె తన చెలికత్తలతో, ఆధ్యాత్మిక చింతనలతో మేల్కొల్పి శ్రీకృష్ణ పరమాత్మ సేవోన్ముఖులుగా షేర్ చేయండి. ఈ వీడియో వీడియోలు అందుబాటులో ఉంటాయి. కూడా 10 మంది ఉన్నారు. భగవత్ తత్వాలు కూడా 3. అవి ఏమనగా ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. ఇందు జీవుడు, ప్రకృతి అనే 2 తత్వాలు ఈశ్వరతత్వాన్ని విడిచి ప్రత్యేకంగా ఉండవు. ఈశ్వరతత్వం వారితో చేరినప్పుడు వారికంటే వేరుగా తీసి చూడడానికి తగిన నామరూపాలు లేకుండా ఉంటాయి. దాని నుండి విడిపడినప్పుడు దీనిలో ఈశ్వరతత్వం దాగి ఉంటుంది. దీనికే నామరూపాలున్నట్లు కనిపింపజేస్తుంది. ఇది తెలుసుకున్నవాడు ఈశ్వరతత్వానికి ప్రధానమనే మిగిలినవి అప్రధానాలని తెలిసి ఈశ్వరుడిని చెందిన వాడిని భావిస్తాడు. ఈశ్వరునిలో ఐక్యమవుతాడు. ఈ విధంగా తెలుసుకున్న తత్వజ్ఞానం 10 అంకె చేత సూచింపబడింది. అవి ఏమనగా ప్రకృతి, పంచభూతాలు 5, అహంకారం 1, బుద్ధి 1, అవ్యక్తం 1 అని 8, జీవత్వం 1, పరమాత్మతత్వం 1, మొత్తం 10. ఇందులో 1 నుండి 9 వరకు అంకెలు వేరుగా ఉన్నప్పుడు వేరువేరు రూపాల్లో ఉండి వేరువేరు విలువలు కలిగి ఉంటాయి. ఈ 9ంటికి 1 కలిస్తే ఆ 1 మిగిలిన 9కి బదులు 0 చేరుతుంది. అనగా పరమాత్మను చేరడానికి 8 ప్రకృతి భేదాలు, 1 జీవతత్వము కలిసి పరమాత్మతత్వం పక్కన ఉండి లేనట్లు కనిపిస్తాయి. 10లో 1 ఉంటేనే 0కు విలువ, లేకుంటే లేదు కదా. అలాగే పరమాత్మతో చేరి ఉన్నప్పుడే ఈ జీవి ప్రకృతి రూపాలకు అస్తిత్వము, లేకుంటే ఏమీ లేదు. ఈ విధంగా తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడమే మోక్షానికి, భగవత్ప్రాప్తికి ప్రధాన సాధనం. అందుకే 10 మంది ఆచార్యులను మేల్కొల్పడం. తిరుపావైలో మొదటి 15 పాశురాలు పూర్వభాగం, చివరి 15 పాశురాలు ఉత్తర భాగం. పూర్వభాగం భాగవత సమాశ్రయణ వ్రతము, ఉత్తర భాగము భగవంతుని సేవించే వ్రతము. ఇకపోతే ధనుర్మాసంలో వైష్ణవులు ఆచరించు మార్గశిర స్నాన వ్రతం, కన్యలు ఆచరించే కాత్యాయని వ్రత విధానాన్ని తిరుపావై గ్రంథంలో శ్రీ ఆండాళ్ తల్లి సవివరంగా వివరించింది. ఈమె మాలాకారుడు మరియు పరియాళ్వారైన శ్రీ విష్ణుచిత్తుల వారి కుమార్తె. శ్రీ విల్లి పుత్తూరులోని వటపత్ర సాయికి నిత్యము భక్తితో పూలమాలల్లి సమర్పించడిది. అందువల్ల ఆమెకు దాస్యభక్తి, మధురభక్తి అబ్బింది. ఉపాసకానాం కార్యార్థ బ్రాహ్మణి రూపకల్పన. సాధకుల మార్గం సులభం కావడానికి, దైవానికి
విగ్రహ రూపం కల్పించబడిందను ఉపనిషత్ వాణిని అమ్మ నిరూపించడం గమనార్హం. తిరుప్పావై గ్రంథంలో శ్రీ ఆండాళ్ళు మానసిక ద్వాపరయుగ గోపికగా, శారీరకంగా కలియుగ గోదాదేవిగా ద్విపత్రాభినయం చేసి అద్వైతాన్ని ప్రదర్శించింది. మధుర గానము చేసి పాడికొడుతాల్గా భగవంతుణ్ణి మెప్పించి శ్రీరంగనాథుని చేరి దేవేరి అయింది. శ్రీ విల్లీపుత్తూరు ఆధ్యాత్మిక సంపత్తిని, పాడి సంపత్తిని చక్కని ఉపమానాలతో తిరుప్పావైని దృశ్యకావ్యంగా మలచి శ్రీ విల్లీపుత్తూరు ఆండాళ్ళుగా పిలువబడింది. మార్గశిర మాసము గోదాదేవికి తిరుమాసమే కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి గీతోపదేశం చేసిన మాసం కూడా ఇదే. పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనం అనుగుణమైన పుణ్యమాసము ఈ ధనుర్మాసమే. ఈ గోదాదేవి రచించిన తిరుప్పావై ఈ మాసంలో దేవాలయాల్లో పారాయణం చేయడం వైష్ణవ సంప్రదాయంలో విశేష కార్యక్రమంగా చాలా ఏళ్లుగా నడుస్తుంది. ఇక శైవ సంప్రదాయంలో మార్గళి నెలలో శివప్రీతికరంగా నాయన్మారులలో ఒకరైన మాణిక్య వాచకర్ నయనారులు రచించిన తిరువెంబావై గ్రంథపఠనం గమనార్హమైంది. శ్రీరంగ సేవలో తిరువెంబావు పాడి హరిభక్తులు చరితార్థులవుతారు. వైష్ణవంలో మాదిరే తీర్థ స్నానం, దైవగుణ గానం, శైవంలో కూడా అవశ్యాను సరణీయాలు. ఈ మార్గశిర మాసంలోనే వైకుంఠ ఏకాదశి, శివపరంగా ఆర్ధ దర్శనోత్సవం సాధారణంగా సంభవిస్తాయి. ఈ విధంగా హరిహర భక్తులకు అందరికీ మార్గశిర మాసం మాన్యమై విరాజిల్లుతుంది. మార్గశిర మాసం మోక్షకాలమని, పరమపద సాధనకు పవిత్రమైన తరుణమని శ్రీ వైష్ణవ ధర్మాన్ని తెలిపిన అల్వారులు, ఆచార్యాది దివ్యపురుషులు ఈ మాసాన్ని ధనుర్మాసంగా ప్రత్యేకంగా భక్తితో ప్రవర్తన విధానాన్ని సూచించారు. దీన్నే మార్గళి వ్రతంగా భూపిరాట్టి అవతారమూర్తి అయిన గోదాదేవి పరాభక్తి మూర్తి కట్టిన తిరుప్పావై రూపంలో 30 పాసురాల్లో కీర్తించింది. ఇలా పరమ పవిత్రమైనదిగా చెప్పబడిన మార్గశిర మాసంలోనే ఉత్తరాయణ పుణ్యకాలమైన మకర సంక్రాంతి మోక్షకాలం వస్తుంది. భీష్ముడి నుండి మహాయోగులు సహితం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి ఉండి తమ పార్థివ శరీరాన్ని విడిచిపెట్టి పరమపదాన్ని చేరుకున్నారు. దీన్ని బట్టి చూడగా మోక్షం ఒక విష్ణు భగవానునికే సాధ్యపడుతుందని స్పష్టమవుతుంది. ఈ విషయాన్నే మరింత స్పష్టం చేస్తూ వేదవ్యాస మహర్షి మహాభారతంలోనూ హరివంశుని ఘంటాకర్ణుని చరిత్రలోనూ వివరించారు. మూఢభక్తితో శివుని తప్ప అన్యదైవాన్ని పూజించరని ఉపాసించిన ఘంటాకర్ణునితో మహాశివుడు ప్రత్యక్షమై ముక్తిప్రదాత సర్వేషాం విష్ణుదేవ న సంశయ, సర్వజీవులకు ముక్తిప్రదాత నిస్సందేహంగా విష్ణువే అని ఆయనకు అనుగ్రహించారు. ఈ రకంగా రూపుడు ఓం నారాయణ విద్మే వాసుదేవాయ ఇవి తన్నో విష్ణు ప్రచోదయాత్ అన్నారు. వైష్ణవ ప్రబంధమైన తిరుప్పావై యందు గోపికా భక్తి ప్రాశస్త్యాన్ని చాలా గొప్పగా వివరించారు. కాబట్టి గోదాదేవి యొక్క భక్తి శ్రద్ధలతో ఆ నారాయణుని పూజించి దైవంలో ఐక్యమైంది. ఈ వ్రతము 30 రోజులు చేయటం వలన భగవతత్వము 5 రూపాలుగా ఉంటాయని ఆగమన శాస్త్రం తెలుపుతుంది. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ రూపములుగా ఉంటాయి. ఈ వ్రతకాలంన పరమపురుష పాదార విందములను కీర్తించాలి. శరీరమునకు మాత్రమే పోషకములకు పదార్థములలో భుజింపరాదు. ఆత్మశుద్ధికి భగవదనుగ్రహమునకు సాయపడు వారిని స్వీకరింపలను. ప్రాతకాలంనే బాహ్య శౌచముగా స్నానము, అంతర శౌచముగా భగవద్గుణము అవగాహనమును చేసి స్నానము కీర్తనలతో చేయవలను. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆకైనను, పువ్వైనను, పండైనను, నీరైనను సరే భక్తితో సమర్పించి వారిలో ఆర్ద్రతనే చూస్తాను నేను అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఈ పువ్వు కొరకు దేశమంతయు తిరిగి శ్రమించడం అవసరం లేదు. నీ మనస్సు అనేది పువ్వునే సమర్పించు. శంకరోద్భక్తాలు చెప్పారు. గోదాదేవి తాను గోపికగానే వ్రతము చేసినది. ఫలము భగవత్ప్రాప్తి. మొదటి పాశ్రమణనే వ్రతమునకు తగిన కాలమును శ్రీకృష్ణుని ప్రశంసించి గోపికలను వ్రతమునకు సంకల్పం వచ్చింది. నిజంగా గోదాదేవి 30 పాశ్రములతో శ్రీ మహావిష్ణువును 30 రోజులు ఆరాధించి శ్రీ విష్ణువులో ఐక్యమైంది. కాబట్టి గోదాదేవి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి వివాహం కాని కన్యలు చేస్తే తప్పకుండా వారికి త్వరలోని వివాహ ప్రాప్తి కలుగుతుంది. శుభమస్తు.
మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.